నమస్కారం బిడ్డలారా, నేను మేకల లక్ష్మీదేవమ్మ. రండి, మన తెలుగు గ్రామీణ కథలు, శాస్త్రాలు, జానపద పాటలు కలిసి తెలుసుకుందాం. అయితే మాలల నారాయణ చెల్లెలు తల్లి తండ్రి తీరిపోతారు. మాలల నారాయణకు వంట చేస్తుంది. వంట చేస్తే మాలల లచ్చమ్మకు 7 మంది సంగడీలు, అత్తింటి కోడళ్ళు, పుట్టినింటి బిడ్డలు గారు. అయితే మాలల నారాయణ జోలె సంక పెట్టుకొని చేస్తామ్మ చేత పట్టుకొని అడవి అందెలపాడు బిచ్చానికి పోతాడు. మాలల నారాయణ పోయినాక ఈమె ఏం చేస్తుంది, అత్తింటి కోడళ్ళు 7 మంది లచ్చమ్మతోనికి వస్తారు. లచ్చమ్మతోనికి వచ్చి, అమ్మ లచ్చమ్మ కట్టెలకు వస్తావా అని అంటారు. అంటే వస్తా అంటది. వచ్చినాక ఆ అమ్మ దెబ్బ దెబ్బ ఇళ్ళకి ముగ్గు పట్టి తెల్ల చీరలు కట్టుకొని తెల్ల రేఖలు తడుకొని అన్నం తిని ఇంకా పైన అవుతుంది. పైన పోయి 5:33 పగ్గం తీసుకుంటుంది. మాలల లక్ష్యం తీసుకొని సుట్ట తీసుకుంటుంది. వాళ్ళు అత్తింటి కోడళ్ళు 7 మంది కట్టెల తాళ్ళు తీసుకొని బట్టలు తీసుకొని వస్తారు. వస్తా లచ్చమ్మ అంటే వస్తానని కట్టెలకు పోతారు. పిడిగొంటి కొండలకు పోతారు. తల్లి 8 మంది, ఇద్దరు అత్తింటి కోడళ్ళు లచ్చమ్మ. 7 మందిని విడిచిపెట్టి పిడిగొంటి కొండలకు పోతారు. పిడిగొంటి కొండలకు పోయి గంధపు చెక్కలు కొట్టి పర్వతం గట్టోలే పెడుతుంది మోపు. వీళ్ళు ఇట్లకి వెళ్ళండి కింద బుర్రుగుళ్ళలు ఎత్తుకొని ఇంత మోపులు 7 మంది మోపులు కట్టుకొని లచ్చమ్మతోని పోతాయి. లచ్చమ్మతోని పోతే ఇంకా రావేమా నువ్వు లచ్చమ్మ అంటే వస్తుండక్క అంటే, వాయబ్బో ఈ గంధపు చెక్కలు చూస్తే మా ఎత్తోళ్ళు మమ్మల్ని తిడతారు అని ఆ మోపు పర్వతం గట్టాలి గంధపు చెప్పలు ఇడిచి, వాయబ్బో మా ఎత్తోళ్ళు తిడతారు అని చూసి వెనక్కి మళ్ళీ వస్తారు. 7 మంది బుర్రువులలో ఎత్తుకొని తిరుగొంటికి ఆమె వస్తారు. ఇంటికి వచ్చి ఏడెళ్ళి మోపులు వేసి ఇంకా నారాయణ అడవి మందెలపాడు బిచ్చానికి పోతాడు. బిచ్చానికి పోయి వస్తాడు. పోయి అన్న మీ చెల్లెలు ఎవరినో వనగొడుకొని గర్భిణ వేస్తుంది అని అంటాడు. అంటే వాయబ్బో అంత పని చేసిందా అని ఊవ తినకుండా కత్తి నూరుతుంటాడు. నూరినాక ఈ అమ్మ పిడిగొంటి కొండల్లో పర్వతం గట్టోళ్ళ గంధపు చెక్కలు పెట్టినాక ఎలలేని దూపగలుగుతుంది. మాలల్లో దూపగలిగితే పిడిగొంటి కొండల బండసరికాల మునులు పోసిన మూత్రం ముందల 3 దోశీలు వెనక 4 దోశీలు 2 దోశీల నీళ్ళు తాగుతుంది. మును బండసరికాల 3 దోశీలు నీళ్ళు తాగుతుంది. ఆ లచ్చమ్మ 3 దోశీలు నీళ్ళు తాగి మోపు కాడికి వస్తుంది. ఆమె కొంచెం ఆకరింపులు వస్తుంది. వచ్చి తల్లిని దలుస్తుంది, తండ్రిని దలుస్తుంది, అన్నం దలుస్తుంది, ఎత్తుకుంటుంది. పర్వతం గట్టల గంధపు చెక్కలు ఎత్తుకొని వస్తుంటుంది. వచ్చినాక ఆకరింపులు వస్తుంది. ఆడ బువ్వ తినకుండా ఉప్పు మా చెల్లెని చూడందడే నరికేయాలి, చూడందడే తలపండు నరకాలి అని కోపం వస్తుంది. ఆ నాటోళ్ళకు 9 గడిగలు, ఈ నాటోళ్ళకు 9 నెలలు. అయితే 2 గంటల 3 గంటల నెత్తిన మోపు పెట్టుకొని వస్తుంది. ఆ ఆకరింపులు వచ్చి 5 గంటల కడుపులో మునిరంగ స్వామి ఏర్పడు. మునిరంగ స్వామి దేవుడు. అయ్యబ్బో మా మామ ఆమె శరత్ సంగడీలు చెప్తే పులికత్తి నూరుతున్నాడు. మా అమ్మ నూకే చంపేటట్ట అని కడుపులో పిల్లగాడు వెనక కడుపులో మాట్లాడుతున్నాడు. 5 గంటల్లో ఇంటికి వచ్చాడు. ఆయన కడుపులో దొర్రవాడి మాలలన్నారు. మా చెల్లెల్ని గంధపు చెక్కల్లో ఇంటి ముందర లేపించి కావలలో విలువలంపి మెడవటి దొబ్బాలి సాగిట్లకు వస్తుందని కావలలో విలువ కత్తి కిందేసి కావాలని విలువ మెడవటి దొబ్బెట్టు సావిట్లకు 9 గడిగలకి నొప్పులు లేసాము. తెల్లాలి నొప్పులు లేసాం. మళ్ళీ వచ్చమ్మ తెల్లాటాలకు ముసలోళ్ళు వచ్చి ఆ అమ్మ చీరలు తెచ్చేటోళ్ళు, రైకెలు తెచ్చేటోళ్ళు, తానాలు తెచ్చి సాగిట్లా ఓ ముసలమ్మ ఏర్పడేది. ఇంకా ముసలమ్మ ఏర్పడి, అమ్మ మా నాన్న గుంజితే నరమంచిన అయితే, బొడ్డున గుంజితే దుంకితే పిరికివాడిని అవుతా, డొక్కన దుంకితే దొంగవాడిని అవుతా, నరమంచిన అవుతా, బొడ్డుకు జానాలు చూసుకొని దుంకుతామ్మ అని ఆ 9 గడిగలనే ఆ పీర్ల సాగిట్లా మునిరంగ స్వామి కిందికి వాడే కూర్చోబెట్టుకు మన దర్శనం.
అయినాక మాలల లక్ష్మమ్మకి నేను వచ్చి దొంగదాన్ని కాకపోతే నాకు ఈ పిల్లగాడు ఎట్లా ఉట్టే అని ఆ మంతర్సాని ఒక మంతర్సాని ఏర్పడు ఆ మంతర్సాన్ని నిద్ర వచ్చి పిల్లగాన్ని లాట్టుకొని చేదటి బయలుసేస్తాడు. చేదురు బయలుసేస్తే చేదురు బయలు నుండి వచ్చి పరుపులో అంటావు. మళ్ళా మరునాడు అమ్మ చల్లి అమ్మ అట్లా వేస్తావు చల్లి అమ్మ. బియ్యం ఇచ్చేటోళ్ళు చీరలు ఇచ్చేటోళ్ళు సావిట్లా ఒక సంచి బియ్యమా నా 10 చీరల పసుప కుంకుమ అన్నీ అమ్మ సన్ని అమ్మ అంటే ఆయన మరునాడు మళ్ళా ఈ ఏటికి కొండవ వాళ్ళు వండుకుంటే మంతర్సా ఏట్ల కొండవ ఏట్ల కొండవ అయినా అంచు నచ్చి పడతారు ఈ దేవుడు అని ఇంకెట్లా చేస్తా అని సండించుకుంటూ ఉంటాయి. ఉన్నాక ఇంకా సావిట్ల నుండి ఎల్లగొట్టరు పీర్ల నిలబెట్ట దేవులమ్మలకు పోయి ఆ ముసలమ్మ పోకప్ప ఆడనే చావ చేయబట్టే తల్లికి కొడుకు దేవులమ్మలకు పొయ్యిలు ఎత్తుకొని దేవులమ్మలకు పోయి ఇంత ఎంత ఇంత అంత ఇంత ఎత్తు ఏడాది పిల్లగాడ బాగా మాటలు రాబట్టి ఇంకా నాయనా ఇంట్లో నుండి కంపౌండ్ల నుండి పోవాకు దేవులమ్మల నుండి తిడతారు కొడక పోవాక అని అంటారు. అంటే బాగా మాటలు రావట్టే మునిరంగ స్వామికి అది మాటలు రావట్టే ఏం చేసిండు తల్లిని వండనిచ్చి ఆ పెంట వెనుక ఆ బట్ట ఈ బట్ట ఎదుర్కొని ఆ దేవుని గంటలు తీసుకొని బట్టలు జోలె కట్టుకొని అది స్తంభం కట్టుకొని ఆ గంటలు తీసుకొని ఊళ్ళో పోయాడు తల్లి వండనిచ్చి ఇట్లా గంట ఊపి జోలె బిచ్చం పెట్టని సరి సంగడీలు అంటారు. అంటే 7 మంది ఇంట్లోకి పోతాడు బిచ్చం పెట్టరు అని కూడా పెట్టరు 7 మంది కండ్లుగా అబ్బో లచ్చమ్మ పిల్లగాడు వచ్చమ్మ కోడళ్ళ కండ్లుగా అని అందరూ దేవుల 7 ఇండ్లకి ఆడుకొని దేవులమ్మల పొక్కుతారు. అబ్బో అమ్మ పిల్లగాడు వచ్చి కండ్లుగా మా కోడళ్ళవి ఎట్లానని మందిని తోలుకొని పోతారు. అయితే మా అమ్మని ఏ తెరుగు చేసిండ్రు మా అమ్మను మా మామకి చెప్పిండ్రు. ఆ ముసలోడు చెల్లెల్ని దొబ్బి గుడిసెల మూలన వాడిని బిచ్చానుకోకుండా వనతౌసు పట్టిండు. మా మామ చెప్తే మా మామకి చెప్తే మా అమ్మని ఇట్లా చేసిండు అని చెప్తాడు. అంటే తప్పైంది స్వామి తప్పైందని ఇంకా కాళ్ళు పట్టుకుంటారు మునిరంగ స్వామి ఇట్లా అంటాడు. అంటే 7 మంది కోడళ్ళ కళ్ళు వస్తుంది సంగడిలో. అబ్బో దేవుడు పుట్టిండు అని ఆ ఊళ్ళో సర్పంచ్కి చెప్తారు. లచ్చమ్మ పిల్లగాడు బాగా దేవుడు అయిండు కండ్లు పోయినాయి వస్తుండయి మంచిగా దేవుడు చెప్పి సర్పంచ్కి చెప్పిస్తారు. అబ్బో మంచివాడైనా అని సర్పంచ్ పోయి నడువులో తౌటు కట్టిస్తాడు. ఆయనను దేవుని నిలబెట్టాలని మునిరంగ స్వామి అని పిల్లగా చాటింపు చేసి పిల్లగాడికి రా నిలబెడతా అంటే తండ్రిని అడిగి తండ్రిని కొడుకుని తోలుకరా అంటే మా అమ్మని దబ్బిండు మూలనవన్నీ ఆయన వస్తేనే నేను వస్తా ఆ తౌసు కాడికాను అంటే మూలనవని దాని తౌసు పట్టు తోలుకొచ్చి స్నానం చేపించి బట్టలు కట్టించి ఆ తౌటు కట్టిస్తాడు నడేరు. మా మునిరంగ స్వామి ఇట్లా నిలబడి ఆయన తౌటెక్కి దేవుడా జాతర ఏడాదికి ఒకసారి జాతర ఆడ అయిపోయా శాస్త్రం. ధన్యవాదాలు బిడ్డలారా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.